ఏంట్రా గెటప్ ఏంటిది? చాలా అందంగా ఉన్నావు. చెప్తాను చూడు ఎంత అందంగా ఉన్నా. మొత్తం పెయింట్ వేసి పారుతారు. ఎవరా పెయింట్ వేసినడికి? ఎవరు పెయింట్ ఆడ కలర్ సరిపోదు కదా. మరి ఎంత ఉండకూడదురా. నా గడప నీ గడప ఏంటి? నాది దున్నపోతు. దున్నపోతు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా. మజ్జిగిస్తుందా? మజ్జిగిస్తుందా? దున్నపోతు అంటే ఈక్వల్ టు నువ్వే. నేను దున్నపోతు. మంచి డ్రామా ప్లాన్ చేశాను. ఏం డ్రామా? ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే, నువ్వు ఎంబోటడివి. పైనుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దని ఏడుస్తుంటది. ఓకే ఓకే, క్లారిటీ వచ్చింది. ఏమర్థమైంది? భర్త చచ్చిపోతాడు, అమ్మాయి ఉంటది. నేను ఎల్లో 4 రోజులు అమ్మాయి తోటి ఓదార్చి రావాలి. బాబు ఎక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఆ క్యారెక్టర్ ఇవ్వాలమ్మా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు ఆడియన్స్ లో కూర్చోండి. క్యారెక్టర్ ఇస్తారా ఎవరా? డ్రామాలో క్యారెక్టర్లు చేయాలి, దానికి యాక్టింగ్ రావాలరా. యాక్టింగ్ ఉన్న ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు. నా గురించి ఏమనుకున్నారా? 1000 పెర్ఫార్మెన్స్లు. నువ్వు ఎక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చెప్పు. బంటి కేక్ కట్ చెయ్యి. అబ్బో పిల్లికి భిక్షం పెట్టని ముకుందరావు సడన్ గా ఈ బర్త్డే పార్టీ ఏంటో. అసలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఈ ముకుందరావు ఏమో కాళ్ళ మీద పడి తింటున్నాడు కానీ ఒక్కడిని భోజనానికి పిలవడు అని కాళ్ళు వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నీ ఏడుపు ఆపాలని చెప్పి ఈ ఫంక్షన్. హ్యాపీ బర్త్డే రా బంటి. గిఫ్ట్ తేలేదా? ఇదేంట్రా డైరెక్ట్ గా గిఫ్ట్ తేలేదని అడుగుతున్నాడు? ముత్యాలు రావు అంకుల్, గిఫ్ట్ తేలేదా నేను అడుగుతున్నాను. అరే బంటి, సంస్కారం ఉన్నవాడు గిఫ్ట్ తెస్తాడు, సంస్కారం లేనివాడు ఇలా ఊపుకుంటూ వస్తాడు రా. కొంతమంది గిఫ్ట్ లేకుండా ఊపుకుంటా వచ్చేస్తారు. ఎందుకో భోజనం చేద్దాం. పదండి. రష్మి గారు, ముత్తాలరావు గారు, ఎలా ఉన్నాయి భోజనాలు? భోజనాలా? పంచభక్ష పరమాన్నవాలు. ఓకే, అందరు లైన్ లో వచ్చి ఆ చదివింపు లేదో చదివించేయండి. ఇంకా ఇదే నాటక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికి స్వాగతం సుస్వాగతం. మరి ఇప్పుడు మీ అభిమాన తార వెంకటలక్ష్మి మాట్లాడుతుంది. కస్టమర్ దేవులకి నమస్కారం. కస్టమర్ దేవుళ్ళు కాదు, ప్రేక్షక దేవుళ్ళు అనాలి. ఈ అడవికి వచ్చి 6 దినములైనది, గొంతు వెళ్ళిపోతున్నది, దాహం దాహం. అయ్యో, ఎవరు వ్యభిచారి పడిపోయినట్టున్నారే. వెంకటలక్ష్మి వ్యభిచారి కాదు, బాటసారి. మర్చిపోయి సుబ్బరా, పడుకో.